టీవీ న్యూస్ కి స్వాగతం. చిట్వేలు దేవస్థాన భూములపై కీలక ప్రకటన. భక్తులకు శుభవార్త. అన్నమయ్య జిల్లా చిట్వేలు గ్రామం మరియు మండలాల్లో వేయించేసి ఉన్న పవిత్ర దేవాలయాలు శ్రీ వరదరాజస్వామి, శ్రీ వీరభద్రస్వామి మరియు శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన హక్కు భూములపై ముఖ్యమైన ప్రకటన వెలువడింది. 6 సంవత్సరాల కాలపరిమితికి ఈ భూములు భక్తులకు కౌలుగా ఇవ్వబోతున్నట్లు అధికారులు సమాచారం. గతంలో జరిగిన పాడుకున్న పాటను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను తిరిగి బహిరంగ వేలం ద్వారా కౌలుగా ఇస్తున్నది. ఈ సందర్భంగా అధికార వర్గాలు తెలియజేయడం ఏమనగా, కొత్త బహిరంగ వేలం ప్రక్రియ 10 రోజుల్లోపు ప్రారంభం కానుంది. ఇది భక్తులకు, వ్యవసాయదారులకు ఒక గొప్ప అవకాశం. న్యాయంగా, పారదర్శకంగా భూములు కౌలుకు ఇవ్వడం వల్ల దేవస్థానాల ఆదాయం పెరగడంతో పాటు భక్తులకు కూడా మేలు కలగనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కొండారెడ్డి, అన్నమయ్య జిల్లా గ్రూపు దేవస్థానం రాజంపేట దేవస్థానంలో మన చిట్వేలు మండలంలో వరదరాజ స్వామి ప్లస్ సోమేశ్వర స్వామి ప్లస్ ఆంజనేయ స్వామి మళ్ళా వీరభద్ర స్వామి దేవస్థానం భూములు ఉత్తరం మేరకు వేలము రద్దు చేయడం అనేది. గతంలో పాడుకునే పాటను రద్దు చేయడం అనేది తిరిగి 6 సంవత్సరాలకు కాలపరంగా 10 రోజుల లోపల వేలం వేయడం అనేది. అట్లాగానే దేవస్థానంకి గత పూర్వవైభవంగా ఉండేలాగా అక్కడ డ్రెస్సింగ్ కూడా చేయడం జరుగుతుంది. మన ఆర్జీఎస్ గారు ఉత్తర్వుల మేరకు సోమనాథ స్వామి గుడి టెంపుల్లో రూములు కూడా దేవస్థానం రూములు కమర్షియల్గా ఇస్తున్నారు మామూలుగా షాపులకి. అవి ఎన్ని ఏళ్ళకు ఒకసారి వాటిని మళ్ళీ టెండర్ లాగా బేలం వేస్తారు. అదే మళ్ళా తిరిగి 3 సంవత్సరాలు పోతుంది. 3 సంవత్సరాలు